పతియే ప్రత్యక్ష దైవం అనుకున్న రోజులు పోయాయి. పతిని ఎలా వదిలించుకోవాలో అన్న రోజులొచ్చాయి. భర్తలు భార్యను చంపే రోజులు పోయి భార్య భర్తను చంపే రోజులొచ్చాయి. ఈ నూతన పోకడ పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి కాలంలో భార్య బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. కారణాలు ఏవైనా నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలని దీవించి పంపిన తల్లిదండ్రులకు గుండె కోతను మిగులుస్తున్నాయి. భారతదేశంలో వివాహ వ్యవస్థకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ కుటుంబ అధిపతిగా సమాజం భర్తను గుర్తిస్తుంది. కానీ ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందే ప్రేమ వ్యవహారాలు, అత్తింటి వారితో ఏర్పడిన తగాదాలు, ఇలా చెప్పుకుని పోతే అనేక కారణాలతో భర్త భార్య చేతిలో దుర్మరణం పాలవ్వాల్సి వస్తుంది. వైజాగ్లో కానిస్టేబుల్ రమేష్ను దారుణంగా హతమార్చిన భార్య శివాని. ఈ ఉదంతం మరొక ముందే మేఘాలయలో సోనం తన భర్త రాజా రఘువంశీని దారుణంగా హతమార్చింది. తప్పించుకునేందుకు ఎన్నో ప్రణాళికలు రచించి చివరకు పోలీసుల చేతిలో పడింది. పోలీసు విచారణలో విస్తు గొలిపే ఎన్నో నిజాలు బయటకొచ్చాయి. రాజ్ కుష్వాకు ముందే మాటిచ్చి హత్య చేయించిన తర్వాత ప్రియుడు రాజ్ కుష్వాతో సరదాగా గడిపి ఆ తర్వాత తాను కిడ్నాప్ అయినట్టు డ్రామాలాడి చివరకు పోలీసులకు దొరికిపోయింది. రాజ్ కుష్వాను సోనం తన ఇంటికి పంపి ఎవరికి అనుమానం రాకుండా తండ్రిని ప్రియుడు రాజ్ కుష్వాతో ఓదార్చి నాటకమాడించింది. ఎన్ని చేసినా చివరకు సాధించిందేమీ లేకపోయింది. ప్రస్తుతం మేఘాలయ పోలీసుల అదుపులో ఉండి భయంకరమైన జైలు జీవితం అనుభవించాల్సి వస్తోంది. ఇలాంటి దుర్మార్గాలు చేసేవారు, చేయించేవారు ఆలోచించాల్సిందేంటంటే దీనివల్ల జీవితాలు నాశనం అవడం, కుటుంబాలు విచ్ఛిన్నం అవడం తప్ప సాధించింది ఏమీ ఉండదని తెలుసుకోవాల్సింది.